వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైకుంఠ ఏకాదశి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఢిల్లీని కప్పేసిన పొగమంచు, కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీలు. హైదరాబాద్ మణికొండలో నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం. వల్మిడిలో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేటలోని శ్రీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైష్ణవ దేవాలయాలకు ఉదయం నుండి భక్తులు క్యూ కడుతున్నారు. వైష్ణవ దేవాలయాల్లో భక్తుల సందడితో కిటకిటలాడుతుంది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ గ్రామాల నుండి ప్రజలు భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఆలయ ధర్మకర్త డాక్టర్ బిగ్రామ్ శ్రీనివాస్ గౌడ్ ఉదయం 5 గంటలకి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఊరుందూర్ గ్రామంలో గల జగనన్న లేఅవుట్ నందు రెవెన్యూ శాఖ అధికారులు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్ నందు మోసపోయిన లబ్ధిదారులు తమ సమస్యలను ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అక్రమాల అడ్డగా జగనన్న లేఅవుట్ మిగిలిపోయిందని, లబ్ధిదారులకు ఎక్కడా ఈ లేఅవుట్ నందు న్యాయం జరగలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే నియోజకవర్గంలో జరిగిన అవినీతిపై పూర్తి సమాచారం సేకరించామన్నారు. నిన్న వైకుంఠ దర్శనం టికెట్లకై వేచి ఉన్న భక్తులకు జరిగిన సంఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు. చుట్టుపక్కల రైతులందరూ కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తాండ, అవుట్ అండ్ అవుట్ చెప్తాండా, వీళ్ళందరూ రైతులందరూ నాకు రావాలా, తప్పకుండా మీరు ఏ అకౌంట్స్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో మాకు చెప్పాలా, వాళ్ళ మీద డెఫినెట్గా తగిన చర్యలు ఉంటాయి. అసలు నీ అకౌంట్లో నుంచి వాళ్ళ అకౌంట్ డబ్బులు ఎందుకు పోయింది, వాడు ఎట్లా డ్రా చేశాడు, ఇవన్నీ కూడా ఒక కేసు ఇమీడియట్గా దర్యాప్తు పెడుతున్నాం. రైతులందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడాలా. ఇప్పుడు మొత్తం లిస్టు తీయండి, ఎంతమంది రైతులు ఉన్నారో ఆ లిస్ట్ తీయండి. ఆ డబ్బులు ఏ రోజు మీ అకౌంట్లో పడ్డదో అదే రోజు మీరు ట్రాన్స్ఫర్ చేశారు, అవునా, వేరే అకౌంట్కి. ఆ డబ్బులు యాడిపోయినాయో, అసలు డబ్బులు ఎందుకు పోయి వాళ్ళ అకౌంట్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, రైతులందరూ కూడా అదే బ్యాంకులో అదే వేరే వేరే అకౌంట్కి వచ్చినాయి డబ్బులు. ఎందుకు పోయినాయి? వీళ్ళు అప్పున్నారు ఒక మంచిగా కాదు కదా, అది స్కామ్. దీని గురించి మాట్లాడదామని చెప్పి ఈరోజు నేను మీటింగ్ పెట్టా, అధికారులందరిని పిలిపించా. ఒక ట్రాన్స్పరెన్సీ వేలో చేయాల. దగ్గర 40% 42% డబ్బులు వీళ్ళకి వచ్చిన డబ్బులు డైరెక్ట్గా ఎమ్మెల్యే ఎంత 40% అంటే రైతుకు 60% ఇచ్చి 40% పాత ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వాళ్ళ బినామీ అకౌంట్ ట్రాన్స్ఫర్ 3,500 మంది వచ్చినారు. ఏందబ్బా ఇన్ని కష్టాలు ఉన్నాయా, ఏంది వీడు ఏషింగ్ పని ఏందబ్బా ఏందని చూసి కనుక్కుంటే దాంట్లో 3,500 మందిలో 3,000 ఇల్లు కావాలని ఇచ్చినారు ఆడవాళ్ళు. పోయిన మధుసూదన్ రెడ్డి ఏం చెప్పినాడు, అందరికి ప్లాట్ ఇచ్చిన చికెన్ ఇచ్చిన, మటన్ ఇచ్చిన, నాకు బొచ్చు ఇచ్చిన, భోజనం ఇచ్చిన. తీరా చూస్తే రేణుగుంటలో ఒక్క ప్లాట్ ఇచ్చిన పాపాన్ని పోలే. ఒక రాజకీయ నాయకుడు నేను చేశా అని చెప్తే నిజమే కావాలనుకుంటారు అందరూ. అంటే జీడిపప్పులు జగనన్న కాలనీ పేరుతోని ఎన్ని లక్షల కోట్లు తినేసినారనే దాని మీద నా కాన్సెప్ట్. ఇది ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి. ఇది ఎందుకు కాలాసరి కాకూడదని పెట్టా. ఎంత దారుణమైన పరిస్థితి అంటే చూస్తేనే నవ్వొస్తా ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ కి 251 కోట్లు అంట. ఎన్ని ఎకరాలు సార్ ఇది? 157 acres. ఓకే, మర్చిపోయాను రో. ఇది 251 కోట్లు 40% ఎంత ల్యాండ్ వచ్చింది మధుసూదన్ రెడ్డికి. కప్పట కొడతారే స్వామి మీ డబ్బులే. చిందేపల్లి, మై గాడ్. సార్ చూస్తారు, ఒక దీని అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే 251,90,79 lakhs, 251 crores, 79 lakhs లో 40% ఎమ్మెల్యే పోయింది. అంటే ఇంచుమించు 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క కాలనీలో పోయింది పాత ఎమ్మెల్యేకి. ఇదే కాకుండా 2,80,00,000 రూపాయలు ఇంటర్నల్ రోడ్స్ అట. అసలు రోడ్స్ చేసిన పాపం వల్ల మళ్ళా దాంట్లో ఎన్ఆర్ఎన్జిఎస్ కింద నీ ఇల్లు నువ్వు కట్టుకుంటే ఎంత సార్ అది? 18,000 రూపాయలు ఇస్తారట. ఆ డబ్బులు ఎటు పోయినాయి? అవన్నీ కొట్టు సార్. పోయిన 5 సంవత్సరాల్లో దగ్గర ఒక 100 కోట్ల పైన స్కాము ఈ కాలనీ పైన జరిగింది. ఎలా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం, శాండ్ ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి చెన్నైకి, కర్ణాటక పంపించడం. నెక్స్ట్ స్టీల్ అనేది స్పీకో లేకుండా ఇంకోటి ఫ్యాక్టరీస్ ఉన్నాయి మన దగ్గర. అక్కడి నుంచి తేవడం, డంప్ చేయడం,
ఫోటో తీసుకోవడం, గవర్నమెంట్ పెట్టడం, తిరిగి స్టీల్ వాళ్ళకి అమ్మేయడం. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణ ఎస్సీపేటకు సంబంధించిన శ్మశాన వాటికను గొల్లప్రోలు నగర పంచాయతీ అధికారులు డంపింగ్ యార్డ్గా మార్చారని వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ గొల్లప్రోలు పట్టణానికి సంబంధించిన మాల మాదిగలు శ్మశాన వాటికను అధికారులు డంపింగ్ యార్డ్గా మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరైనా చనిపోతే పూరకాడం చాలా కష్టంగా ఉందని ఆరోపించారు. మా సమస్యను పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లే విధంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనకారులతో స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్ఐ చర్చించారు. తహసీల్దార్ మాట్లాడుతూ దళితులకు సంబంధించిన శ్మశానం సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి డంపింగ్ యార్డ్ను తొలగించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో నిరసనను విరమించారు. ఏదైతే 15 సంవత్సరాల నుంచి మీరు డంపింగ్ యార్డ్ సమస్య ఉందనుకున్నారో, నేను ఈ మధ్యన వచ్చాను ఎంఆర్ఓగా గత 3-4 నెలలైంది. ఈ సమస్య పాతదైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితులన్నీ నేను పై అధికారులకు వివరించి మీకు న్యాయం జరిగిందాగా చూస్తానండి. వాళ్ళు ఇంతకాలంలో చిత్తూరు జిల్లా పుంగనూరు శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తజనం. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా పుంగనూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకోగా ఆలయం అంతా గోవింద నామస్మరణలతో మారుమోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు పర్యవేక్షించగా సిఐ శ్రీనివాసుల ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మరండి రండి సార్, మరండి రండి మరండి. మరండి రండి సార్, మరండి రండి మరండి.
మంగళగిరి మంగళాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం వద్ద దర్శనమిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అశేష సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్న దృశ్యం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్నారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రఘురామకృష్ణరాజు, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, పార్థసారథి, సవిత, రామానాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. రామ్దేవ్ బాబా, నందమూరి రామకృష్ణ, వసుంధర, సుహాసిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆడిపోయినా మళ్ళీ ఆడిపోయి దొంగతనం చేసిన వ్యక్తిని 24 గంటల్లోనే పట్టుకున్న మైబాద్ జిల్లా పోలీసులు. మైబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అరెస్ట్ చేసిన నిందితుడిని మీడియాకు చూపారు. మైబాద్ జిల్లాలోని నర్సింగ్లపేట మండల కేంద్రంలోని ఓ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో అదే గ్రామానికి చెందిన కోటగిరి రవిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 26,50,000 విలువ గల 28 తులాల బంగారం, 4.5 కిలోల వెండి ఆభరణాలు, 8.9 లక్షల నగదు స్వాధీనపరుచుకున్నామని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ మీడియాకు తెలిపారు. మొన్న మధ్యాహ్నం నరసింహులపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నరసింహులపేట్ ప్రాపర్లో ఒకటి డేహెచ్బి ఇన్సిడెంట్ జరిగింది. మార్నింగ్ వాళ్ళు ఇచ్చారు. కంప్లైంట్ పేరు ఎరగని రవి, ఆయన వార్డెన్గా పనిచేస్తున్నారు ఏకలవ్య స్కూల్ మైబాద్లో. ఆయనది భార్య, ఆమె పేరు కవిత, ఆమె కూడా రిసోర్స్ పర్సన్గా ఆలేర్లో పనిచేస్తున్నారు. వాళ్ళ అంటే ఈ కంప్లైంట్ వల్ల తండ్రి, ఆయన పేరు సీతారాములు, ఆయన పెద్ద మనిషి, 75 years ఆయన. సో వీళ్ళు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అదే ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ సాయంత్రం అయింది. ఈ ఇన్సిడెంట్ మధ్యాహ్నం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ రోజు పిటిషన్ ఇవ్వలేకపోయారు.
అది పిటిషన్ ప్రకారం అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఇది మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక అన్నోన్ పర్సన్ ఇంట్లో వచ్చారు. ఇంట్లో వచ్చి ఇది దొంగతనం చేశారు. దొంగతనంలో ముఖ్యంగా ఆల్మోస్ట్ 28 తులాస్ బంగారం గోల్డ్ పోయింది. తర్వాత 4.5 kgs సిల్వర్ పోయింది. అండ్ కొంచెం క్యాష్ అరౌండ్ 8,90,000 క్యాష్ పోయింది. అది మనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఈ మధ్యాహ్నం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు సాయంత్రం వచ్చారు, ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి. వచ్చిన తర్వాత మొత్తం వెరిఫై చేశారు, అంతే అసలు ఎంత పోయింది, గోల్డ్ ఎంత పోయింది, సిల్వర్ ఎంత పోయింది, క్యాష్ ఎంత పోయింది, అది అంతా వెరిఫై. ఆయన సంబంధించి ఈ ప్యాడీ ఫీల్డ్స్లో ఆయన మొత్తం ఈ ప్రాపర్టీ దాచిపెట్టారు. అది ఎక్కడ ఉన్నాయి అది అడిగితే ఆయన క్లియర్ కట్ మనకు చూపించారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ ఎంటైర్ ప్రాపర్టీ 100% ఇంటాక్ట్ మనకు దొరికింది. అండ్ ఈ అక్యూజ్ కూడా మన కస్టడీలో ఉన్నారు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ డే ఎస్బీ ఆల్మోస్ట్ అంత ప్రాపర్టీ కల్పిస్తే అరౌండ్ 26,50,000 వర్త్ ప్రాపర్టీ విదిన్ 24 hours మనం ఈ కేసు డిటెక్ట్ చేసినాం. తర్వాత ఈ ప్రాపర్టీ కూడా 100% రికవరీ అయింది. అక్యూజ్ కూడా మనం అరెస్ట్ చేసినాం. సో ఈ మొత్తం ఈవెంట్ డిఎస్పి తొరూర్ కే కృష్ణకిషోర్ గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో జరిగింది. ఆ గైడెన్స్లో ఎస్పెషలీ సిసిఎస్ టీమ్తో పాటు లోకల్ పోలీస్ ఆఫీసర్స్, దీంట్లో సిఐ మరిపేట రాజ్ కుమార్, తర్వాత లోకల్ ఎస్ఐ సురేష్, దెన్ సిసిఎస్ టీంలో సిఐ హతీరామ్ అండ్ ఎస్ఐ తాహేర్ గోపి అండ్ ఎంటైర్ హిస్ టీమ్ వాళ్ళు పనిచేశారు. కాబట్టి ఐ ఎస్పెషలీ కాంగ్రాచులేట్ టీమ్ బికాజ్ ఈ ఎంత పెద్ద డేఎస్బీ జరిగిన తర్వాత విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం వాళ్ళు డెడికేటెడ్గా పనిచేశారు, కమిటెడ్గా పనిచేసి కంటిన్యూస్ అది ఫాలోఅప్ చేసి ఈ కేసు డిటెక్ట్ చేసి ఎంటైర్ ప్రాపర్టీ రికవర్ చేసి అంటే ఫర్దర్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి రిఫండ్ అంటే ఈ ప్రాపర్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో వైకుంఠ శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది. సూర్యుడు ఉత్తరాయానికి వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన చెక్కులు తెలిపారు. జగిత్యాల ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం వేళ నుంచి ఆలయంలో లక్ష్మీ సమేత యోగ ఉగ్ర నరసింహస్వామితో పాటు వెంకటేశ్వర స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర ద్వారగుండం స్వామివారిని దర్శించుకున్నారు. ద్వారాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు మా శ్రీనివాసి గడ్డం వంశీకృష్ణ గారు, అదేవిధంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు, మేమందరం కూడా వేద పండితులుగా ఏదైతే వారి ఆధ్వర్యంలో ఈరోజు వైకుంఠ ద్వారాన్ని ద్వారా స్వామివారి దర్శించుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర తెలంగాణ ప్రజానికి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఆ నరసింహుడు, ఆ నరహరి, ఆ శ్రీ నరసింహస్వామి, ధర్మపురి నరసింహస్వామి అన్ని విధాలుగా అండగా ఉండి ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో
ఆ దేవుడు అండగా ఉండాలని ఆశీర్వదించాలని, అదేవిధంగా ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా, అదేవిధంగా తెలంగాణ ప్రజానికి అంతా కూడా చక్కగా ఆ లక్ష్మీ స్వామి చూడాలని చెప్పి ఇంకోటి ఏకాదశి సందర్భంగా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం 4:30 గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. భద్రాచలంలో ఉదయం 5 గంటలకు భక్తులకు సీతారామచంద్ర స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.